ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అన్నీ అగ్రకులాలకు, నోరున్న వాళ్లకు మొత్తం ఏందనంటే కట్టబెట్టి వాళ్ళను అభివృద్ధి చేయటమే కదా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని పాటించింది? ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలో జనాభా ప్రాతినిధ్యం ప్రకారం కాన్షీరామ్ గారు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం వాళ్ళకు రావాల్సిన వాటాను ఇవ్వాలి అని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం. మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అన్నాడు. దాన్ని అందరికీ పంపిణీ చేయాలి అని చెప్పాడు. బడుగు బలైన వర్గాలకు ఆ మాస్టర్ కీని పట్టుకోమని బోధించాడు. మరి ఆ మాస్టర్ కీని కాంగ్రెస్ పార్టీ అందించిందా? రాజ్యాధికారాన్ని ఎస్సీలకు అందించిందా? ఎస్టీలకు అందించిందా? అదేవిధంగా బీసీలకు అందించిందా? అంటే అందించటము అని అంటే ముఖ్యమంత్రి చేయటమే కదా. ఆ ముఖ్యమంత్రిని చేస్తేనే కదా రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోకి వచ్చేది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని మరి ఎందుకు పాటిస్తలేదు కాంగ్రెస్ పార్టీ? మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడన్నా ముఖ్యమంత్రులు అయితే 2 రోజులకు 3 రోజులు కాగానే వాళ్ళ మీద ఏదో ఆరోపణలు చేసి పక్కకు పెట్టేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఒకటే కుటుంబ పరిపాలన ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా వంశపారంపర్యమే, కుటుంబమే, నెహ్రూ కుటుంబమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అని అంటే కుటుంబ పరిపాలన. వంశపారంపర్యంగా నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, మళ్ళీ ఏంటి అంటే రాహుల్ గాంధీ, అంటే వీళ్ళు పరిపాలించడం ప్రజాస్వామ్యమా? అంటే వేరే కులాలకు ఇస్తాను అని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పడం లేదు? అంటే ఇప్పుడు మళ్ళీ వంశపారంపర్యాన్ని పునరుద్ధరించాలి. పోయినటువంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో పునరుద్ధరించి దాన్ని నిలబెట్టాలి. పోగొట్టుకున్న అగ్రకులాల పరిపాలన కొంతమంది ఇటువరకు బాగా ఆ పరిపాలనకు అలవాటు పడి తినటానికి అలవాటు పడి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా పెద్ద మొత్తంలో ఎన్నిక కావటానికి అలవాటు పడ్డ వాళ్ళందరూ ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు మొత్తం ఏందనంటే ఇక ఆగలేక ఎప్పుడు గుంజుకుందామా, ఎప్పుడు తీసేసుకుందామా అని ఎగబడుతున్నారు. మొత్తం అనేక రకాల అరాచక మూకలను ముందల పెట్టి కొన్ని శక్తులు దొరుకుతాయి. కొంతమంది తాబేదారులు ఉంటారు, బొందిమాగదులు ఉంటారు, మొత్తం చెంచాగిరి చేసే వాళ్ళు ఉంటారు ఈ అగ్రకులాల కింద. వాళ్ళను ముందు పెట్టేసి అనేక రకాల మాటలతోటి, ముసుగులతోటి, అబద్ధాలతోటి ఈ దేశంలో అబద్ధాలను సృష్టించడం, రోజు పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా జరగని వాటిని జరిగినట్టుగా మొత్తం అబద్ధాలను సృష్టించటం, మొత్తం అంత దేశమంతా కూడా చూస్తున్నారు. ఎవరు ఎటువంటిది అనేది ప్రజల ముందు ఉంది. మొత్తం కాంగ్రెస్ పరిపాలన ఎట్లా జరిగింది, బీజేపీ పరిపాలన ఎట్లా ఉంది, ఇతరుల కమ్యూనిస్టుల పరిపాలన బెంగాల్లో ఎట్లా జరిగింది, ఎవరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఏ కష్టజీవులకు అక్కడ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎవరికి ఉద్యోగాలలో ఎవరికి వాటా ఉంది, పబ్లిక్ సెక్టార్ ఇస్తే ఆ పబ్లిక్ సెక్టార్లో ఎవరున్నారు? కూలీలు ఉన్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలోని కూలీలు ఉన్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలోని పేదవాళ్ళకి ఇచ్చారు. పబ్లిక్ సెక్టార్లు ఎవరున్నారు? మొత్తం 2-3 కులాలే. వాళ్ళకు దగ్గరగా ఉన్న 2-3 కులాలకు పంపిణీ చేసుకొని గోల్డెన్ ఏజ్, వాళ్ళకు ఒక స్వర్ణయుగం, వాళ్ళ రాజ్యాంగ ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ దేశంలో 6,000 కులాలుంటే ఒక 200-300 కులాలకు మించి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన కులాలన్నీ బానిస కులాలుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కూనీ జరుగుతుంది, ఢిల్లీలో కూనీ జరుగుతుంది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజమే, ఇప్పుడు కూడా కూనీ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా అగ్రవర్ణాలకు, అదేవిధంగా పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సెక్టార్కే ఉడిగం చేస్తుంది. ఎవరు కాదన్నారు? ఎవరు మోడీ ప్రభుత్వం మంచిదని ఎవరు చెప్తున్నారు? అంటే నువ్వు ఇంకా పెద్ద మోసకారునివి కదా. నువ్వు మోసాలు చేయకుండా స్వచ్ఛందంగా ఉంటే, నువ్వు నిజంగానే నిజాయితీ పరిపాలన ఇటువరకు అందించి ఉంటే, నిజంగానే పేదల పక్షాన నిలబడి ఉంటే, పేదలను ప్రైమ్ మినిస్టర్లు చేసి, పేదలను సీఎంలుగా చేసి, పేదలకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇస్తే నిజంగానే నువ్వు ఇప్పుడు వచ్చి అడగాలి, మా పరిపాలనా కాలంలో మేము ఇట్లా ఇచ్చాము, ఇట్లా పేదవాళ్ళు ఉన్నారు, ఇట్లా కుటుంబ పరిపాలన లేదు, వంశపారంపర్యం లేదు, కాబట్టి మీ పరిపాలన ఎందుకు ఉంది అని అడిగితే నమ్ముతారు. కాబట్టి నువ్వు అంతకంటే మోసకారుని వచ్చి ఇంకో మోసకారుని చెడ్డోడు అని తిడుతున్నావు. ఇద్దరు మోసకారులే. మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ 2 అగ్రవర్ణాల పార్టీలే. ఇద్దరు కూడా కార్పొరేట్ సెక్టార్ను పోషించినటువంటి వాళ్ళే, పబ్లిక్ సెక్టార్ నిండా వాళ్ళనే నియమించినటువంటి వాళ్ళే, మొత్తం అనేక కుంభకోణాలకు మొత్తం ఏంటంటే పాల్పడినటువంటి వాళ్ళే. ఇప్పుడు బీజేపీకి, కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్గా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాన్షీరామ్ గారు బహుజన సిద్ధాంత దృక్పథంతో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేసే ఒక కొత్త ఉద్యమము, కొత్త సిద్ధాంతంతో ఈ దేశంలో మార్పు రావాలి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి కొత్త పోలరైజేషన్ జరగాలి.
కానీ ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు గానీ, లేపోతే ఈ కాక్రోచ్ పార్టీకి మద్దతిచ్చే వాళ్ళు గానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఏమైనా నమ్మారా వీళ్ళు? వీళ్ళు మాస్టర్ కీ అనే దాన్ని అందరికి పంచాలని ఏమన్నా చెప్తున్నారా? అన్ని వర్గాలకు, అన్ని కులాలకు మొత్తం రాజ్యాధికారాన్ని సమానంగా పంపిణీ చేయాలని ఏమైనా మాట్లాడుతున్నారా? కాంశీరామ్ గారి గురించి ఏమన్నా పేరెత్తుతున్నారా? కాంశీరామ్ గారు ఈ దేశంలో అట్టడుగు కులాలకు అధికారం కావాలని జీవితకాలం అంతా పోరాటం చేసి, త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈ కాక్రోచ్ పార్టీలో గానీ, ఆళ్ళ గుంపులో గానీ, ఆళ్ళ మూకలల్లో గానీ అంబేద్కర్ పేరు, కాంశీరామ్ గారి సిద్ధాంతం ఉండాలి. ఈ దేశంలో అగ్రవర్ణాల పరిపాలన అక్కర్లేదు. కేవలం 2, 3 కులాల పరిపాలన అక్కరలేదు. ఇది అంతా గూడా కింది వర్గాలు 80% ప్రజానీకం అంతా గూడా బానిసలుగా ఉన్నారు. వాళ్ళకి గావాలి అధికారము అని కాక్రోచ్ పార్టీలో ఉన్న వాళ్ళేమైనా మాట్లాడుతున్నారా? అట్లాంటిదేమీ లేదు. వాళ్ళు ఎంతసేపు ఏంటిది అనంటే, ఒక మనువాద పార్టీ పోవాలి, ఇంకొక మనువాద పార్టీ రావాలి. ఇప్పుడు పాత మనువాద పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి నిర్విరామంగా శ్రమిస్తున్నారు ఇప్పుడు. అంటే ఇటువరకు 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి మనువాద పార్టీ, అగ్రకులాల పార్టీ వాళ్ళ అధికారం కోల్పోయి, వాళ్ళేంటిది అంటే అధికార దాహంతోటి ఎప్పుడు అధికారంలోకి వద్దాము అని ఎదురు చూసే వాళ్లకు ఈ కాక్రోచ్ పార్టీ, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇండైరెక్ట్‌గా మద్దతిచ్చి, వాళ్ళను మేలుకొలిపి, వాళ్ళ ద్వారా ఏంటిది అనంటే వాళ్ళని అధికారంలోకి తీసుకురావడానికి వస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఇంకొక అగ్రకుల పార్టీని, ఇంకొక మనువాద పార్టీని దించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ పోరాటం అంతా కూడా 2 మనువాద పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటిది. 2 మోసకారులే. రెండిటిని కూడా నమ్మేది లేదు. ఈ రెండిటిని కూడా నమ్మకుండా ఒక మూడవ శక్తిని, బహుజన దృక్పథం కలిగి బడుగు బలహీన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, కాంశీరామ్ గారి యొక్క సిద్ధాంతంతోటి, భావాజాలంతోటి పనిచేసే శక్తులే ఈ బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే అప్పుడు దేశంలో మార్పు జరుగుతది, విప్లవం జరుగుతది తప్ప ఇక్కడ ఉన్న శక్తులన్నీ ఇటువరకు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు వీళ్ళంతా. బహుజన వ్యతిరేకులు సహించలేరు. ఎక్కడన్నా బహుజనుల నుంచి సీఎం అయితే, ప్రధానమంత్రి అయితే భరించలేరు వీళ్ళు. ఎప్పుడు ఒకటే కులం వాళ్ళు కావాలి. 2, 3 కులాల వాళ్ళే దేశంలో ప్రధానమంత్రులు కావాలి వీళ్ళకు. ఇంకా వేరే కులం వాళ్ళైతే భరించే శక్తి లేదు. కాబట్టి అన్ని రకాల మనువాదులు ఏకమైపోతున్నారు. ఇప్పుడు అన్ని మనువాదులు ఒకే కేంద్రం దగ్గరికి వచ్చి పనిచేస్తున్నారు. ఈ అరాచకాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఖచ్చితంగా సిస్టమేటిక్‌గా మీరు ఏదన్నా ఉంటే ఓటు బ్యాంకు ద్వారా న్యాయబద్ధమైన పోరాటం చేయండి. శాంతియుత పద్ధతుల్లో చేయండి. అదే బడుగు బలహీన వర్గాలు ఇలాంటి అరాచకమైన ఉద్యమం చేస్తే ఊకుంటారా? మాకు అధికారం లేదు, మీరెంతకాలం అధికారంలో ఉంటానని రోడ్ల మీదకొచ్చి మేము పోరాటం చేస్తే మీరు సహిస్తారా? అంటే మమ్మలను అరాచకవాదులని తీసుకుపోయి జైల్లో వేస్తారు. అదే అగ్రకులాల పిల్లలు కాబట్టి వాళ్ళు రాళ్ళేసినా, రప్పలేసినా, వాళ్ళు అరాచకాన్ని సృష్టించినా, ఏం చేసినా అన్నీ సైలెంట్‌గా ఉంటున్నారు. వాళ్ళకు మద్దతిస్తున్నారు. అదే బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాకు రాజ్యాధికారం లేదు, ఇప్పటివరకు మీరంతా మోసం చేసిందని దేశంలో ఇటువంటి పోరాటాన్ని, జన్జీ లాంటి ఉద్యమాన్ని తీసుకొనొచ్చి కుటుంబ పరిపాలనకు, 2, 3 కులాల పరిపాలనకు వ్యతిరేకంగా రోడ్ల మీదకొచ్చి మొత్తం నినాదాలిచ్చి రోడ్ల మీదకొస్తే మీరు ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎప్పుడో కేసులు పెట్టి లోపలేస్తారు మీరు. మీ 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 అగ్రకులాల పిల్లలు చేసే పోరాటం, గుంపులు చేసే పోరాటాలు కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు. విప్లవ పోరాటాలుగా చెప్తున్నారు. ప్రజాతంత్ర ఉద్యమాలుగా చెప్తున్నారు. ఇటువంటి ఉద్యమాలన్నీ చూస్తున్నాం. కాబట్టి ప్రజలంతా దూరంగా ఉండాలి. ఇటువంటి అరాచక శక్తులు, మూకలంతా కూడా వస్తుంటారు, పోతుంటారు. ఈళ్ళంతా మాటలల్లనేమో అభ్యుదయం మాట్లాడతారు. ఆచరణకు వచ్చేటప్పటికి ఈళ్ళంతా కూడా వ్యతిరేకిస్తారు అనే దాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా